ఆయన చట్టపరంగా నేను చర్య తీసుకుంటానని చెప్పండి, నాకు కన్వే చేయండి ఆయనకి. సో ఇక్కడ అబ్రప్ట్ గా మీరు కట్ చేయాలి, మీకు ఉంటాయి మీడియాకి. మాట్లాడుతున్నాను గోయింగ్ టు రిపోర్ట్ ప్లీజ్. సారీ, ఇది టూ మచ్. అసలు మీరు ఇంకా ఎలా కంటిన్యూ చేస్తారండి? కనీసం పావలా కూడా చెల్లని పవన్ కళ్యాణ్ గారు 2 మల్లెపూలను తప్పితే ఇంక దేన్ని నలపలేరు. మళ్ళీ చెప్తున్నాను, పావలా కూడా చెల్లరు మీరు. చెల్లని పావలా పవన్ కళ్యాణ్ మల్లెపూలను తప్పితే ఇంక దేన్ని నలపలేరు. చదువుకున్న యామిని శర్మ గారు, 100కు పైగా దేశాలు తిరిగిన యామిని శర్మ గారు పవన్ కళ్యాణ్ లాంటి ఒక పార్టీ అధ్యక్షుడిని, ఒక స్టార్ ని నీకు మల్లెపూలు నడపడం మాత్రమే వచ్చు అనే మాట మాట్లాడితే ఎలా సమర్థించుకుంటారు యామిని గారు? మీరు ఇక్కడ మల్లె పువ్వు అనేదానికి మీరేమైనా ఒక రీజన్ చెప్పగలుగుతారా? చెప్పండి. మీరు ఇప్పుడు నన్ను క్వశ్చన్ వేశారు కదా, మల్లె పువ్వు అర్థం కాలేదు అని చెప్పని మీరు అంటే బాగుంటుంది. ఎలా సమర్థించుకుంటా నేను ఇక్కడ నేనేం తప్పు సమర్థించుకోనేంత ఇది జరిగిందని అనట్లేదు. మల్లె పువ్వు అనే పదం ఏదైతే ఉందో నా దృష్టిలో, చదువుకున్న వాళ్ళ దృష్టిలో, ఎవరి దృష్టిలో అయినా మల్లె పువ్వు అని అంటే ఒక మా తెలుగు తల్లికి మెడలో వేసి దండ గుర్తొస్తుంది. పలానా వాళ్ళు నిర్మలమైన మల్లె పువ్వు లాంటి మనసు అని చెప్పడానికి గుర్తొస్తుంది. దేవుడు మెడలో వేసే మల్లె పువ్వే గుర్తొస్తుంది. ఇతరత్ర దాన్ని కూడా ఉపయోగించుకోవచ్చు. పర్సనల్ గా కల్లో పెట్టుకుంటామా, లేకపోతే కాలి కిందేసి నలిపేస్తామా, చేతుల్లో నలుపుకుంటామా అనే దాన్ని కూడా నానార్థాలు విపరీతార్థాలు ఉంటాయి. తాట తీస్తాను, నలిపేస్తాను, ముఖ్యమంత్రిని, మిగతా రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో ఆయన అవినీతి చేస్తే నేను ఊగిపోయి మాట్లాడుతుంటారు కదా. అక్కడ నేను చెప్తానండి, మీరు క్వశ్చన్ అడిగారు, వినే ఓపిక కూడా మీకు ఉండాలి దానికి మొత్తం అనేది. నేనేమన్నాను, మీరు ఇలా ప్రజలను లేదంటే నాయకులను నలపడం కాదు. అక్కడ నేను ఉపయోగించేది మల్లె పువ్వు కంటే చిత్తు కాగితము లేదంటే ఇంకొక బొమ్మను ఉపయోగిస్తే గనక దానిలో తప్పు అర్థం తీసేవాళ్ళ తీయరు కదా. మరి ఎందుకు మల్లెపువ్వు నలిపేయడానికి మాత్రమే నువ్వు పనికొస్తావు అనే మాట మేము కూడా ఎప్పుడు వినలా. ఏ నాయకుడు ఎవరినన్నా మేము కూడా ఎప్పుడు వినలా. అదే మరి అంటే మీరు ఎలా తీసుకుంటారని దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు నేను నలిపేది ఫోన్ అనంటే దానిలో మీనింగ్ ఉంటుందా? అక్కడ ఏంటి మీరు యామిని శర్మ గారి దృష్టిలో మల్లెపువ్వు అంటే ఒక చిత్తు పేపర్ అనాల్సిన ప్లేస్ లో మల్లెపువ్వు అనాలి. నేను నలిపేస్తానన్న సందర్భంలో అదొక పాయింట్. పేపర్ లేదంటే ఒక యాపిల్ పండు, ఒక మల్లె పువ్వు, ఒక ఏమంటారు కెమెరాను, ఏదైనా సరే దీంట్లో సోదరు సార్ సూటిగా ఒకటే ప్రశ్న, మన డెఫిసిట్ బడ్జెట్ కాకుండా మన దగ్గర ఉన్నటువంటి బడ్జెట్, మన సర్ప్లస్ బడ్జెట్ లో లేవు, మిగిలిన బడ్జెట్ లో లేవు, మన దగ్గర ఉన్న బడ్జెట్ తో ఏళ్ల చేసిన మౌలికమైనటువంటి సదుపాయాలు ఏర్పాటు ఏమి, రాష్ట్ర అభివృద్ధి గురించి టీడీపీ చేసినటువంటి మైలురాయిలు 3 మచ్చుకావని చెప్పండి. రైతుల దగ్గరికి తుళ్ళూరు వెళ్ళినటువంటి వ్యక్తి మా నాయకుడు. మాట్లాడద్దు రైతుల గురించి. రైతుల దగ్గరికి మొట్టమొదటి వెళ్ళినటువంటి వ్యక్తి మా నాయకుడు. రైతుల దగ్గరికి మొట్టమొదటి వెళ్ళినటువంటి వ్యక్తి మా నాయకుడు. రైతుల దగ్గరికి మొట్టమొదటి వెళ్ళినటువంటి వ్యక్తి మా నాయకుడు. తిట్టుకుంటూ పోతే ఎలాగంటే మల్లెపూలు మంచం మాడుకున్నారా ఏమే? ఎవరు మాడుకున్నారండి?